కాదయ్యా, ఆ అమ్మాయి వచ్చి ఫైనల్ గా నీకు వచ్చి కష్టం చెప్పుకుంది, మా ఆయన హింస పెడుతున్నాడు, నీకు నాకు అంతా అయిపోయింది, ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది, నీ జీవితం నాది నా జీవితం నాది అన్నట్టుగా నువ్వు సర్ది చెప్పావా, లేదంటే మళ్ళీ మన ఇద్దరం కనెక్ట్ అవుదాం అని చెప్పి మళ్ళీ లవ్ సింబల్స్ పంపించడం ఏంటి అసహ్యంగానే? తను పంపించిందండి నాకు, నేను తనకు చెప్తూనే ఉన్నా, నీకు ఆల్రెడీ ఇంకో హస్బెండ్ ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఇంకో వైఫ్ ఉంది, సో మనకు సెట్ కాదు ఎందుకు అని చెప్తే. అవును, మీ ఇద్దరు అసలు డైవర్స్ ఎవరు వేశారు? ఏమో నువ్వు ఫైల్ చేసావా, ఆయన ఫైల్ చేశారా, లేదా మీ మ్యూచువల్ డైవర్సా? చెప్పమ్మా, ఏమా మేడం అడిగిందని చెప్పు. నువ్వు వేసావా డైవర్స్, లేదంటే అతను వేసుకున్నాడు, ఇద్దరు కలిపి వేసుకున్నారా? నువ్వే వేసుకున్నావు. ఏం నచ్చక వేసుకున్నావు? అతనిలో ఏం నచ్చలేదు నీకు? అతను ఎక్కువగా పని చేస్తున్నాను కాబట్టి నా భార్య నన్ను పొమ్మందని అంటున్నాడు, నీకేం కనిపించింది అతనిలో? ఎందుకు పొమ్మన్నావు నీ మొదటి భర్తని? 24 hours వర్క్ లోనే ఉంటాడు. అదే నా కారణము. నీకు పని చేసే మొగుళ్ళు అంటే ఇష్టం ఉండదా? సినిమాలకి, షికార్లకి, పార్కులకి, షాపింగ్ లకి తీసుకెళ్ళి అంతేనా? ఇప్పుడైనా అతను కష్టపడతానే ఉంటాడు కదా, మరి మళ్ళీ ఎట్లా లైన్ లో పెడుతున్నావు అతన్ని? అంటే అతనికంటే ఇతను తక్కువ కష్టపడతాడనా? ఎలా చేసుకుంటావు ఆయన? నువ్వు మైండ్ ఉందా? కాదు నాన్న, అసలు అమ్మాయి మళ్ళీ ఆ కష్టపడే వాడి దగ్గరికి మళ్ళీ అలా వెళ్ళింది, నువ్వు కష్టపడుతున్నావు అని వదిలేసి చేసుకుని లవ్ చేసేది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నాకు ఈ తలకాయ నొప్పి అయింది మేడం. ఏదో ఒకటి చేయండి మేడం మాకు. నీకు ఆ అమ్మాయి వద్దా? లేదు మేడం, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు, ఇదంతా చాలా ప్రాసెస్ అవుతుంది. ఏమా మీకు మీ ఇద్దరు కావాలా, అవసరం లేదా? నా మగుడు నేను కావాల్సింది మేడం, నాకు సాయం నాకు కావాలి. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కావాలంటే మళ్ళీ పోయి ఆయన తగులుకుంటుంటే ఎట్లా మేడం? ఇది ఎంతవరకు? సాయే కావాలి. నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుందిరా? ఆపరా, ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా నీకు? పెళ్ళైన అమ్మాయిని ఎలా చేసుకుంటారా నువ్వు? నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుంది? మీ విషయం చెప్పాలి కదా, తను ఏమన్నా నాకు చెప్పిందా? చెప్పేటట్టు ఉంచుకోవాలి నువ్వు. ఎట్లా ఉంచుకుంటారు? నువ్వు చెప్పావా మరి నాకు? చీటింగ్ ఎలా చేస్తారు? నీకు తెలియదా? నువ్వైనా నాతో మాట్లాడావా? ఆ పిల్ల అక్కడ ఏం జరగలేదు చెప్పడానికి. ఏం జరగకుండా నువ్వు ఇంత దాకా తీసుకొచ్చావా? నంగనాచి నాటకాలు వేస్తావు, మాట్లాడి తీసుకొచ్చి ఏందంత ఈ పంచాయతీ? దాకా మేము వద్దుమా? ఎందుకు తిడుతున్నారా నువ్వు? నీకెందుకు అంత కోపం వస్తుంది? సంబంధం లేని ఎందుకు వెనక్కొస్తున్నావు? నువ్వు బాగా చూసుకుంటే తను నాకు ఎందుకు మెసేజ్ చేస్తుంది? అసలు నీకు డివోర్స్ అయిపోయినప్పుడు నువ్వు కట్టుకున్న పిల్లని బాగా చూసుకో. నువ్వు బాగా ఏడవలేదనే కదా అమ్మాయి బయటకు వెళ్ళింది, నువ్వు ఏడ్చావా ఫస్ట్? నువ్వు వద్దని వెళ్ళిపోయావు, ఎట్లా చేసుకుంటావు అడగాలి కదా, నువ్వు అడగాలి కదా అంటున్నా. ఎట్లా మెసేజ్ పెడతావు? తీసుకొచ్చినావు ఆల్రెడీ నాకు మెసేజ్ చేసినప్పుడు తనకి ఏం చెప్పినా అంటే, నీకు భర్తున్నాడు, వాడు ఒకవేళ చక్కగా లేకపోతే వాడిని అదంతా అవసరం నీకు, అదంతా నీకు అనవసరం. తర్వాత ఏమైంది? కనెక్ట్ అయిపోయావా లేదా? నేను వేరే పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నువ్వు ఎట్లా నాకు మెసేజ్లు పెడతావు అని అడుగుతుంది లేదా నీకు? కరెక్ట్, మేము కూడా అడగవసలు, అమ్మాయి అడుగుతుంది. అమ్మాయికి ఆన్సర్ చెప్పు చాలు. తను ఏమంటుందో నాకు అర్థం కాలేదు మేడం. ఎందుకబ్బా మెసేజ్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వు వద్దని వెళ్ళిపోయావు కదా, ఆ మాత్రం అర్థం కాదు అంటున్నావు. నువ్వు నన్ను ఎందుకు మెసేజ్లు చేస్తున్నావు అని అడిగిన తనని అడిగితే తను ఏమంటున్నదంటే, నాకు చాలా హింసిస్తున్నాడు తనని చెప్తున్నది. ఎందుకు హింసిస్తున్నాడు అని నేను అడుగుతున్నా. అలాగే ఎంతమందిని చేసుకుంటది? నేను హింసిస్తా? అసలు ఏం తను ఏం చేస్తుంది నీకు తెలుసా? ఇంట్లో హింసించుకుంటే నీకెందుకు, ఏదైతే నీకెందుకు? తన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? అసలు పట్టించుకోదు మేడం, అసలు వాటర్ దాదు, రైస్ సరిగా పెట్టదు, ఆ టైంకి నాకు ఫుడ్ పెట్టదు, ఏదంటే అంత చాలా కేర్లెస్ గా చూస్తుంది. ఇంకా ఎలా ఉంటుంది? అరే బాయ్, నీకంటే సీనియర్ ఇక్కడ, ఉత్తినే వదిలేలా. ఇప్పుడు వచ్చిన అంగనాచలా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వదిలేశాడు. ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు కానీ ఈ పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఆయనే బాగా చూసుకుంటే ఇప్పుడు ఎంత పంచాయతీ ఉండేది కాదుగా, ముగ్గురు జీవితాలు నాశనం అయ్యేవి కాదుగా. ఇక్కడ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చాడు, అంతా నాశనం పెట్టాడు, అది నువ్వు కలిపి. ఏమంటావు సాయి? అయితే ఓకే, నీ అమ్మ ఒక్క నిమిషం ఉండమ్మా. నేను కోర్టుకి అయితే వెళ్ళని అని మేడం. సాయి, ఫైనల్ గా ఏంటి ఈ అమ్మాయి కౌన్సిలింగ్ చేసావు? కౌన్సిలింగ్ వర్క్ అయితే అయిందా, లేదంటే నీ వెనకతలే వస్తుంది ఈ అమ్మాయి? సార్ నాకు ఇద్దరు భార్యలు, నో ప్రాబ్లమ్. నీకు ఏదన్నా ప్రాబ్లం లేదు. అట్లా ఎట్లా చేసుకుంటావు ఇద్దరిని? ఇంకొక దాన్ని కూడా చేసుకుంటావా? సిగ్గుందా నీకు మొఖానికి అసలుకి? అరే తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని. అన్యాయం జరిగితే అదంతా దారిపోయేది. అన్యాయం జరుగుతుందంటే ఇంకొక దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు? కాదయ్యా, నీకు అంత ఉత్తమ లక్షణాలు ఉంటే ఫస్ట్ నువ్వేగా అన్యాయం చేసావు అమ్మాయికి. అతనికి చెప్తున్నావు సలహాలు, అదేదో నువ్వు ఏడవలసిందిగా. అక్కడ బాగా చూసుకోవడం అవన్నీ నువ్వు చూసుకుంటే ఆ అమ్మాయి ఈ రోజున అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని చీట్ చేసేది కాదు, ఈ పిల్ల జీవితం నాశనం అయ్యేది కాదు కదా. నువ్వు ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎంతమంది పంచాయతీ అవుతుంది. సరే మేడం, ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను మీ మాటనే వింటా. మేమేం చెప్తాం అయ్యా? నువ్వు ఇద్దరిని ఇలా మోస్తానంటే మేమేలా చెప్తాం అయ్యా? ఇద్దరిని మోసేదేంది అయ్యా నువ్వు అసలు? తనతోనైనా ఉంటా, ఒకవేళ తన కావాలంటే ఇద్దరితోనైనా ఉంటా, నాకు నో ప్రాబ్లం. సార్ అట్లా కదా సార్, వద్దని వదిలేసింది. నా సాయం నేను ఇవ్వను మేడం, కష్టమో నష్టమో నేనే పడతా. నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా, అది కరెక్ట్ కూడా కాదు. సాయి, ఒకే పాయింట్. ఇప్పుడు ఆ అబ్బాయి హింస పెడుతున్నాడు అని అన్నావు, కానీ అదే పాయింట్ మీద కదా నీ దగ్గర నుంచి వచ్చేసింది అమ్మాయి. నేను హింస పెట్టడం వల్ల వదిలేదు, నేను 24 hours వర్క్ చేయడం వల్ల. ఏంటంటే ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని, ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇది జరగాలని కాదు, అఖిలాని పక్కన పెట్టుకుని ఈ అమ్మాయిని ఎదురుగుంటా పెట్టుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు, చెప్తున్నాను ఉదాహరణకి. అప్పుడు ఈ అమ్మాయికి హింస డబుల్ ట్రిపుల్ అవుతుంది మొదటి కంటే. ఎలాగా ఇదంతా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నావు? ఏంటి నీ ప్రాక్టికాలిటీ? అసలు బుర్ర ఉందా మీకు అసలు? ఏమన్నా నువ్వు ఆ మాట అనడం చాలా గబగబా వెళ్ళిపోతాడు అటు ఇటు పెద్దవాళ్ళు ఉన్నారు.
సార్ ఒకసారి తననే అడిగి మీరు తనేం డిసిజన్ తీసుకోవాలనుకుంటుందో ఒకసారి తన ఆవిడని అడిగేది అడుగుతావు, నువ్వు చెప్పవా ఫస్ట్. నీకేముంది? నీకేముందో చెప్పు. నీ ఆలోచన ఏంటి? భార్య కావాలా, ఫస్ట్ భార్య కావాలా, రెండో భార్య కావాలా? నాకు ఫస్ట్ భార్యనే కావాలి. అమ్మయ్యా బ్రో మైండ్ ఏమన్నా ఉందా లేదా? ఆడు చేసుకుని పిల్లని నీకెలాగిస్తాడు? ఎలా అడుగుతావు మళ్ళీ భార్య కావాలని చెప్పేసి? సిగ్గుందా కొంచెమైనా? ఏంటయ్యా బుర్రుందా? అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు? బలిసిపోయా నువ్వు. అదే కావాలంటే దానానికడే మాట్లాడవేంది? ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళు అయిన తర్వాత మీ మళ్ళీ రీపరిచయం లేదంటే రీపరిచయం అనేది కంటిన్యూ అవుతూనే ఉందా? కంటిన్యూ అవుతుంది సార్. సిగ్గుందా లేదా మొఖానికి? కంటిన్యూ అయితే విడాకులు అయ్యారు సార్. ఈ మధ్య వీళ్ళిద్దరు ఎంటర్ అయినాక మోజు తీరిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ టైఅప్ పెట్టుకున్నట్టున్నారు. అటు ఆ అబ్బాయి నష్టపడి నేను పోయాను కదా మయ్యాను మేడం. సిగ్గుందా లేదా నీకు? సరే సార్, ఇప్పటి నుంచి మా భార్యని నేను బాగా చూసుకుంటా. ఇదేనా గిలక్కాలాట ఏంటి? అటు కాకపోతే ఇటు కాకపోతే అటే అంటున్నావు ఏంటి? వెంటనే చేతులు దులిపినట్టు. నువ్వేమంటావు అమ్మ రాజేశ్వరి? నీ ఒపీనియన్ ఉండమ్మా. ఒక్క నిమిషం అఖిల. ఈవిడ అసలు మాట్లాడదు కానీ యాక్షన్ ప్లాన్ మాత్రం కరెక్ట్ గా ఉంటది. మాట్లాడు, చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సాయితోనే ఉందాం ఎవరు సాయితో ఉంటే ఆడేమి అయిపోవాలి? ఆడేవాడు వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు సార్. మీ ఇంటి చుట్టూ ఇల్లు ఉడిసి కళ్ళబేస్తాడా? మీ ఇద్దరు అంత జాన్ జిగిరీలు అయినప్పుడు వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేశారు? కోర్టు గిట్ అంటే నిన్ను నరుకుతా అట్లనే. భయపించేది ఏందిరా? నా పిల్లం నా ఇష్టం రా, నువ్వెవరా చెప్పడానికి? నీకెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ భార్య నాన్న తిట్టుకుంటే నీకేం బాధ? మయ్యానా అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నా. అన్నేం ఉంటే అలా చూసుకుంటే నీకేం పని? నీకేం మంచిగా హెల్ప్ చేయాలి కదా. సాటి మనిషి లేదు, ఏమీ లేదు. కావాలని వెళ్ళిపోయింది, వద్దనుకుంది వెళ్ళిపోయింది, అంతవరకు. ఇప్పుడు నా మొగుడివి, నాకు నచ్చినట్టు ఉండాలి. అదే మరి నాకు నచ్చినట్టు ఉండి దాని తరపున మాట్లాడతావేంటి? అఖిల ఒక్క నిమిషం అమ్మా. అఖిల సాయి, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏ గొడవ రాకుండా మేము చూసుకుంటాం. వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ పెట్టి పెద్దవాళ్ళని పిలిచి అది సెట్ చేస్తాం. కానీ నువ్వు అమ్మాయితో జీవితం చూసుకోగలవా? కంటిన్యూ అవ్వగలవా? లేదంటే నువ్వు ఒక్కడే ఆపద్బాంధుడు ఆ అమ్మాయి జీవితంలో నువ్వు ఒక్కడే కాపాడగలవు అని అనుకుంటున్నావా? తన అన్యాయం జరగదు అనుకుంటే కనుక నీ వైఫ్ తో నువ్వు ప్రోగ్రెస్ అయిపోతావు, అంతేనా? వాళ్ళ ఇష్యూ సెటిల్ చేయాలి. ఏం కిరణ్, మీ ఇద్దరు ఇష్యూ సెటిల్ అవుతుందా? అయితే సార్ తనకి ఏదో కౌన్సిలింగ్ అని ఏదైనా మీట్ చేయాల్సింది. అది కాదు రాజేశ్వరి, అతను అంటున్నాడు నీ లైఫ్ ఇక్కడ హ్యాపీగా ఉండేటట్టు ఎవరన్నా చేయగలిగితే కనుక అతను వాళ్ళ భార్య హ్యాపీగా ఉంటారట. నీకు అది ఓకేనా? చెప్పు. ఓకేనా నాట్ ఓకేనా? ఓకే సార్. సాయి మళ్ళీ సాయితో ఏదన్నా ఇతనితో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సాయి కనెక్ట్ అవుతాడా? లేదు సార్. ఏంటమ్మా పిచ్చి నాటకాలు కాదమ్మాయి, మాట్లాడు. అరే నువ్వు మళ్ళీ బెదిరించకరా. నువ్వు నేను బరాబర్ మాట్లాడతా, నా పిల్ల మాట్లాడతా. నువ్వెవడి బే? భార్యతో ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్. నువ్వు నేర్చుకో ముందు. నువ్వు నాకు చెప్పాలా? ప్రేమగా అందుకని బతమని మొలని ఇంత దాకా తీసుకొచ్చు. కాపురాన్ని ఇద్దరు కాపురం పాడు చేస్తావు. ఇప్పుడు తీసుకొచ్చింది నువ్వా నేనా? నువ్వు చేయాల్సిన చిన్నులు చేస్తే వాళ్ళు ఇక్కడ మరి రావాల్సి వస్తుంది న్యాయం కోసం. మరి ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులు బాధపట్టాలా చెప్పి వాళ్ళు చేసినందుకు కనిపించుకోవాలి. ఇంకా విషయాలు బాధపడరా? పడతారు మరి నువ్వు చేసే పనికి. ఏమయ్యా మీరు చెప్పాలి కదయ్యా. ముందు నువ్వు పెళ్లి చేసుకునే ముందు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక చరిత్ర ఉందని అమ్మాయికి చెప్పాలిగా. ఈ అమ్మాయి ఏమొచ్చి వాళ్ళ ఆయనకి చెప్పాలిగా. మీరు ఎక్కడికక్కడ కప్పేశారు. అలా ఏం చూసి వచ్చారా? ఆల్రెడీ పిల్లని ఇచ్చేటప్పుడు పెద్ద మనిషితో నేను మాట్లాడానండి. ఆయన చెప్పాడో లేదో నాకు తెలియదు. చెప్పకపోతే నీ నోటు అంటే నువ్వు చెప్పాలి. పక్కన కూర్చున్నప్పుడు నీ భార్యని ఏమయ్యా నీకు అసలైన విషయం తెలుసా? నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, విడాకుల ప్రాసెస్ లో ఉందని. అదేం తెలుసు సార్ మాకు. మా నాన్నగారికి మా మమ్మీకి ఏమీ తెలుసు సార్. అట్లాగే ఏం చెప్పలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.